తెలుగు రాష్ట్రాల పోటీ పరీక్షల్లో పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసులతో ప్రభంజనం సృష్టిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ జెట్ 2023 ఫలితాలలో విజయకేతనం ఎగురవేస్తూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. హాల్ టికెట్ నెంబర్ 231730101543. టెట్ ఫలితాలలో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్. DCలో ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా నూతన విధానంలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ తో దూసుకుపోతున్న ఏకైక ఆన్లైన్ సంస్థ. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070557777 and 9032064822. DSE 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంతలాగా మీరందరూ ఆదరించి సక్సెస్ చేసినందుకు S&S పబ్లికేషన్స్ నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ DSE SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ నూతన సిలబస్ ని ఆధారంగా చేసుకొని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా 55 డేస్ లో మన సిలబస్ ని కంప్లీట్ చేయడంతో పాటు ఎవ్రీడే క్లాసెస్ అండ్ అలాగే ఎవ్రీడే ఎగ్జామ్స్ ని కూడా S&S యాప్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ ప్యాకేజ్ లో మీకు 8 బుక్స్ ఉచితంగా లభిస్తాయి అండ్ ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 3999 రూపాయలు మాత్రమే. మీరు కనుక ఎన్రోల్ చేయాలి అని అంటే ఇమీడియట్ గా S&S యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ధనంజయ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. మరి ఈ వీడియోలో భాగంగా ఏంటంటే మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ని ఇప్పుడు మనము డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా? రైట్ మై డియర్ టీచర్స్. సో ఐ థింక్ సో మనకి ఈ ఏరియా నుండి మనకి 1 or 2 మనకి స్కూల్ అసిస్టెంట్కి తప్పనిసరిగా వచ్చేటటువంటి టాపిక్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. మరి దీన్నే మనం ఏమంటామండి తెలుగులో? అలంకారములు అని మనం అంటాం. ఓకేనా? మరి వాట్ ఈస్ మెంట్ బై ఫిగర్స్ ఆఫ్ స్పీచ్? అసలు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది, అలంకారం అనేది లాంగ్వేజ్లో అవసరమా, భాషలో అవసరమా? తప్పనిసరిగా ఇది అవసరమేనండి. మరి దీని యొక్క ఆవశ్యకత అనేది ఏంటి? మరి దీన్ని మనం ఎందుకు భాషలో దీన్ని మనం ఉపయోగిస్తాం? అసలు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. So what is meant by figures of speech? Yeah, figures of speech are expressions. These are nothing but a kind of expressions. ఇవి ఒక భావనలు ఏంటంట? that stretch words beyond their literal meaning. వాటి యొక్క ఒరిజినల్ మీనింగ్ కన్నా అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక భావననే ఏమంటామంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ దట్ స్ట్రెచ్ వర్డ్స్ బియాండ్ దేర్ లిటరల్ మీనింగ్. వాటిలో ఉన్నటువంటి నిజమైనటువంటి మీనింగ్ కాకుండా, ఆ వర్డ్స్లో ఉన్నటువంటి నిజమైనటువంటి యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ కాకుండా, లిటరల్ మీనింగ్ కాకుండా అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని తెలియజేసే ఒక ఎక్స్ప్రెషన్, ఒక భావననే ఏమంటాం మనం? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. దీన్నే మనం ఏమంటాం తెలుగులో? అలంకారములు అని మనం అంటాం. సో మనకి తెలుగులో మీరు బాగా నేర్చుకుని ఉంటారు. సో మనకు కొన్ని అందులో శబ్దాలంకారాలు, అలంకారాలు అనే తెలుగులో 2 రకాలు. ఏంటంటే అవి శబ్దాలంకారాలు, అదేవిధంగా అర్థాలంకారాలు అనే మనకి ఉన్నాయి. ఓకేనా? అలాగే మన ఇంగ్లీష్లో కూడా there are different kinds of figures of speeches. Now let us start our session now. మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఏంటి, దాన్ని దేన్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేద్దాం అనేది నేర్చుకుందాం. ఓకే? యూజింగ్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్, అ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ లైక్ స్ప్రింక్లింగ్ condiments over your bland food so that it tastes better. సో అర్థం ఏంటండి? సో యూజింగ్ ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఎ లాంగ్వేజ్, ఏ భాషలోనైనా సరే ఈ అలంకారం వాడడం అనేది ఎలా ఉంటుందంట? ఒక భాషలో అలంకారం అనేది కానీ మనం వాడితే ఇట్ ఈజ్ లైక్ స్ప్రింక్లింగ్ condiments over your bland food. So what do you mean by bland? Tasteless అని అర్థం. మనం ఆల్రెడీగా సినానిమ్స్ నేర్చుకున్నాం. బ్లాండీ అంటే టేస్ట్లెస్ అని అర్థం. చప్పగా ఉన్నటువంటి ఆహారంపై మనము కాండిమెంట్స్ అంటే మసాలా. ఓకే? ఉప్పు, కారము, మనకి మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, స్పైసీ ఐటమ్స్ ఉంటాయి.
వాటిని చప్పగా ఉండేటటువంటి ఒక ఫుడ్ పైన మనం ఈ కాండిమెంట్స్ స్ప్రింక్లింగ్ చేస్తే ఆహారము ఎంత రుచిగా ఉంటుందో అదేవిధంగా భాషలో కూడా ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని వాడడం వల్ల అంటే చప్పగా ఉండేటటువంటి ఒక ఆహారంపై ఫుడ్లో మనం అందులో ఈ కాండిమెంట్స్ స్పైసీ ఇంగ్రీడియంట్స్ కానీ వేస్తే అది ఎంత రుచిగా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందో భాష కూడా అలంకారాలు వాడితే భాషకి అంత అందాన్ని తెచ్చిపెడతాయి. అలంకారప్రాయంగా భాష అనేది ఉంటుందని అర్థం. ఓకేనండి, రైట్. So using a figures of speech in a language is like sprinkling condiments over your bland food so that it tastes better. In the same way, using figures of speech in our language, it makes language more beautiful. ఉన్నదానికన్నా కొద్దిగా అందాన్ని భాషకి అందాన్ని అనమాట తెచ్చిపెడుతుంది. ఓకే, అయితే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 types బేసింగ్ ఆన్ 4 కాన్సెప్ట్స్. అయితే నేను మాత్రం ఇక్కడ మనకి దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, చాలా రకాలు ఎందులో ఉన్నాయి. మనం ఫర్ అవర్ అండర్స్టాండింగ్ నేను దీన్ని ఎలా అంటే దీన్ని డివైడ్ చేస్తున్నా. టోటల్గా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని 4 typesగా మనం దాన్ని డివైడ్ చేస్తున్నాం ఫర్ అవర్ అండర్స్టాండింగ్, మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఓకేనండి, రైట్. సో టోటల్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 types. మరి 4 typesగా నేను దేన్ని ఆధారంగా చేసుకొని డివైడ్ చేస్తున్నా? బేసింగ్ ఆన్ 4 కాన్సెప్ట్, ఒక 4 కాన్సెప్ట్స్ ఆధారంగా. బట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ దాన్ని మనం ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవడానికి మనకి అనుకూలంగా దాన్ని మనం చేసుకోవడం జరిగింది 4 కాన్సెప్ట్స్ ఆధారంగా. ఫస్ట్ వన్ ఏంటండి? ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే బేస్డ్ ఆన్ కంపారిజన్. కంపారిజన్ అంటే ఏంటి? పోలిక ఆధారంగా కొన్ని మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. అదేవిధంగా బేస్డ్ ఆన్ అసోసియేషన్ అంటే ఏంటండి? సహచర్యము ఆధారంగా మరికొన్ని డివైడ్ చేయబడ్డాయి. అదేవిధంగా బేస్డ్ ఆన్ సౌండ్ ఎఫెక్ట్స్. ది నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే మనం శబ్దం యొక్క ప్రభావాన్ని ఆధారంగా చేసుకొని దానిలో మరికొన్ని మనం విభజించుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ 4th వన్ ఈజ్ బేస్డ్ ఆన్ కాంట్రాస్ట్, విరుద్ధ భావనలు. కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటండి? విరుద్ధ భావనలు, అపోజిట్ ఐడియాస్, వ్యతిరేక భావనలు ఆధారంగా కొన్ని మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేవి మనకి ఉన్నాయి. మరి డిస్కస్ చేసుకుందామా? నౌ లెట్ us డిస్కస్ బేస్డ్ ఆన్ కంపారిజన్. పోలికను ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏవి, మరి వాటి యొక్క ఎగ్జాంపుల్స్, మనం ఎలా వాటిని ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు మనము చూద్దాం. ఓకే టీచర్స్, ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ కంపారిజన్. పోలికను ఆధారంగా చేసుకొని మనకి ఒక 4 ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. అవి ఏంటంటే సిమిలీ, మెటాఫర్ అండ్ పర్సానిఫికేషన్ అండ్ 4th వన్ ఈజ్ అపాస్ట్రఫీ. ఈ 4 మనకి బేస్డ్ ఆన్ కంపారిజన్, పోలికను ఆధారంగా చేసుకొని అందులో ఈ 4 అనమాట ఉంచడం జరిగింది. మరి ఒక్కొక్కటి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సిమిలీ. ఇదందరికీ మనకి తెలిసిందే. మనకి ఎక్కువగా మనకి టెట్లో కానీ లేదా డిఎస్సి అలాగే స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ మనకి ఎక్కువగా అడిగే అవకాశం మై డియర్ టీచర్స్ బేస్డ్ ఆన్ కంపారిజన్, పోలికను ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఎక్కువగా అడుగుతుంటారు. ఇవి ఎందుకు అడుగుతుంటారంటే మనకు 6th to 10th క్లాస్ వరకు మనం టీచ్ చేసేటటువంటి టెక్స్టువల్ లెసన్స్లో మనకి సబ్జెక్ట్లో ఉన్నటువంటి కూడా 6th to 10th వరకు ఉన్నటువంటి ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ మనకి ఏమున్నాయి? సిమిలీ, మెటాఫర్, పర్సానిఫికేషన్. ఈ 3 మనకు ఉన్నాయి. సిమిలీ, పర్సానిఫికేషన్, మెటఫర్ అండ్ ఆక్సిమోరాన్. ఈ 4 మనకి 6th to 10th క్లాస్లో వరకు మనం చెప్పాల్సినటువంటివి ఉన్నాయి. కాబట్టి వీటిపై ఎక్కువగా మనకి వీటిపైనే క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం అనేది ఉన్నది మై డియర్ టీచర్స్.
కాబట్టి ఈ 4ని వీటిని బేస్డ్ ఆన్ కంపారిజన్ పోలికను ఆధారంగా చేసుకొని ఏవైతే ఉన్నాయో వాటిని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. రైట్, ఫస్ట్ వన్ సిమిలి అంటాం. మరి సిమిలి అంటే ఏంటి? దీన్ని ఏమంటామంటే తెలుగులో ఉపమా అలంకారం అని అంటాం. సో ఏమంటామండి? ఉపమా అలంకారం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం అంటే మరి సిమిలి అంటే ఏంటి మనందరికి తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణతో మీకు నేను చెప్తాను. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. చాలా మనకి మొదటి నుండి వాడుతున్నటువంటి సెంటెన్సే. ఓకేనండి, రైట్. అంటే సిమిలిలో మనం ఏం చేస్తామంటే 2 వస్తువుల్ని మనం ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తాం. ఓకే, వెన్ ద కంపారిజన్ ఈజ్ మేడ్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ అండ్ యాజ్. సో 2 వస్తువుల్ని, 2 వ్యక్తుల్ని, 2 స్థలాల్ని, ఏవైనా రెండింటిని లైక్, యాజ్ అనే పదాలను ఉపయోగించి కంపేర్ చేసినట్లయితే దానిని మనం సిమిలి అంటాం. ఏ కంపారిజన్ ఆఫ్ 2 థింగ్స్ త్రూ ద యూజ్ ఆఫ్ లైక్ అండ్ యాజ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. వాట్ ఈజ్ సిమిలి? ఉపమా అలంకారం అంటే ఏమిటి? వాట్ ఈజ్ సిమిలి? వెన్ ద కంపారిజన్ ఈజ్ మేడ్ ఆర్ ఎల్స్ ద కంపారిజన్ ఆఫ్ 2 థింగ్స్ త్రూ ద యూజ్ ఆఫ్ లైక్ యాజ్. లైక్ యాజ్ ఈ 2 పదాలతో ఏదైనా ఒక కంపారిజన్ కానీ ఉన్నట్లయితే దానిని ఏమంటాం? సిమిలి అని అంటాం. అంటే లైక్ ఉండొచ్చు, యాజ్ ఉండొచ్చు, అలాగే యాజ్ ఇఫ్ ఉండొచ్చు. లైక్, యాజ్ ఇఫ్, ఓకేనండి, యాజ్ ఇఫ్, అలాగే ఇంకా యాజ్ దో ఈ పదాలతో కూడా ఉండొచ్చు. ఓకేనా? సో వెన్ ద కంపారిజన్ ఈజ్ మేడ్ యూజింగ్ లైక్, యాజ్ ఇఫ్, యాజ్ దో ఈ పదాలతో 2 వస్తువుల్ని, 2 వ్యక్తుల్ని, 2 స్థలాల్ని కానీ పోల్చి చెప్పినట్లయితే దానిని సిమిలి అంటాం. ఓకేనా? మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ద టైటిల్ ఆఫ్ రాబర్ట్ బర్న్స్ పోయం. రాబర్ట్ బర్న్స్ అతని యొక్క పోయం మనం ఆ టైటిల్ కానీ అబ్జర్వ్ కానీ చేసినట్లయితే అతని యొక్క ద టైటిల్ ఆఫ్ రాబర్ట్ బర్న్స్ పోయం. ఈ రాబర్ట్ బర్న్స్ పోయం అతని యొక్క టైటిల్ మనం చూసినట్లు పోయం యొక్క టైటిల్ ఏంటమ్మది? మై లవ్ ఈజ్ లైక్ అ రెడ్ రోజ్. మై లవ్ ఈజ్ లైక్ అ రెడ్ రోజ్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సిమిలి. అంటే ఇక్కడ చూడండి, దేంతో అయినా పోలుస్తున్నాడు. అతని యొక్క ప్రేమని, మై లవ్ అతని యొక్క ప్రేమని, రైటర్ యొక్క ప్రేమ, దట్ ఈస్ టైటిల్ అండి. ఈ అతని యొక్క ప్రేమని దేంతో పోలుస్తున్నాడు? ఒక రెడ్ రోజ్తో. చూడండి, ప్రేమని దేంతో పోలుస్తున్నారు? ఒక రోజుతో. ఈ 2ను అక్కడ కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ రెండింటిని కంపేర్ చేయడానికి ఏ పదం వాడాము అక్కడ? అతను లైక్ అనేటటువంటి పదాన్ని వాడాడు. మై లవ్ ఈజ్ లైక్ ఏ రెడ్ రోజ్. నా ప్రేమ అనేది ఒక ఎర్రని గులాబీ పువ్వు లాంటిది. ఓకేనా? డియర్ టీచర్స్, హోప్ యూ అండర్స్టాండ్. సో వెన్ ఎవర్ ఏ కంపారిజన్ ఈజ్ మేడ్ యూజింగ్ ద వర్డ్స్ యాజ్, లైక్, యాజ్ ఇఫ్, యాజ్ దో అనే పదాలతో ఉంటే దాన్ని ఏమంటాం? సిమిలి అంటాం. ఓకేనా? సిమిలి అంటాం. దాన్ని ఉపమా అలంకారం అంటాం. ఇప్పుడు చూడండి, నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ నేను రాస్తాను చూడండి. He fought like a lion. He fought like a lion. ఇప్పుడు చూడండి అమ్మా, he fought like a lion. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అతన్ని మరియు లయన్ని ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం. he fought like a lion. ఒక సింహము వలే సింహము వలే అతను పోరాడెను. అతను సింహము వలే పోరాడను. ఇక్కడ కంపారిజన్ ఎవరెవరికి ఉంది? అతనికి మరియు సింహానికి. మరి వీళ్ళిద్దరిని కంపేర్ చేయడానికి ఏ పదం వాడాము? లైక్ అనే పదాన్ని వాడాం. సో కాబట్టి దీన్ని ఏమంటాం? సిమిలి. ఇది ఏ అలంకారంలో ఉంది? సో సిమిలీలో ఉంది అని చెప్తాం. ఓకే, హీ బ్యాట్స్ యాజ్ ఇఫ్ సచిన్. హీ బ్యాట్స్
మై ఫ్రెండ్ రాము, చూడండి రాము ఈజ్ బ్యాటింగ్ యాజ్ ఇఫ్ సచిన్, యాజ్ ఇఫ్ సచిన్. చూడండి రాము ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడు, సచిన్ ఏ విధంగా అయితే బ్యాటింగ్ చేస్తారో అతని వలె ఇతను కూడా బ్యాటింగ్ చేస్తున్నారు. సో చూడండి రాము ఈజ్ బ్యాటింగ్ యాజ్ ఇఫ్ సచిన్. సో ఓకేనా, రైట్. మరి అది కూడా ఏమవుతుంది, సిమిలీ. అర్థమైందండి? అంటే లైక్, యాజ్ ఇఫ్, యాజ్ దో అనే పదాలతో ఒక కంపారిజన్ చెప్పినట్లయితే దానిని ఏమంటాం డియర్ టీచర్స్, సిమిలీ అని అంటాం. హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా. నెక్స్ట్ నౌ లెట్ us see metaphor. what do you mean by metaphor? దీన్ని సిమిలీ అంటాం, ఉపమా అలంకారం. మరి దీన్ని ఏమంటారు, మెటఫర్ అంటే అర్థం ఏంటంటే, మెటఫర్ అంటే తెలుగులో రూపక అలంకారము అంటాం. ఏమంటామండి, రూపక అలంకారం. ఇది మీరు సిమిలీగా నేర్చుకుంటే రూపక అలంకారం మనకు వచ్చినట్లుగా. సిమిలీలో ఏంటి వాడతాం, యాజ్ ఇఫ్, యాజ్ దో, లైక్, వలే అనే పదం ఉపయోగించి మనం తెలుగులో ఏమంటాం, ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చి చెప్పినట్లయితే దాన్ని ఉపమా అలంకారం అంటాం. ఆమె బింబము, ఆమె ముఖము చంద్రబింబము వలె ఉంది. రైట్, ఓకే, అది అయిపోయింది మనకి. మరి మెటాఫోర్ దీన్ని ఏమంటాం, రూపక అలంకారము అని అంటాం. మరి దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి, ఏం లేదండి, దీనికి తేడా చూడండి. యాజ్, లైక్, యాజ్ ఇఫ్, యాజ్ దో ఈ పదాలు లేకుండా రెండు వస్తువులు కానీ దేన్నైనా సరే కంపేర్ చేస్తామనుకోండి, అప్పుడు దాన్ని మెటాఫోర్ అంటాం. యాజ్ ఇఫ్, దో, యాజ్ ఇఫ్, యాజ్ దో, లైక్ ఈ 4 పదాలు ఉపయోగించి చెబితే సిమిలీ అంటాం. ఈ 4 పదాలు ఉపయోగించకుండా వీటినైనా కంపేర్ చేసి పోలిక చేసి చెబితే అప్పుడు దాన్ని మెటాఫోర్ అంటాం. అర్థమైందా టీచర్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. చూడమ్మా, లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. మరి ఇక్కడ లైక్ అనే పదం కనిపించింది మీకు. లైక్, యాజ్ ఇఫ్, యాజ్ దో కనిపించింది. ఏ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, సిమిలీ, ఉపమా అలంకారము. లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ప్రయాణంలో మనం ఎంతోమందిని మనం కలుస్తాం. ఎంతోమంది మన ప్రయాణంలో మన బస్సులో మన పక్కన కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు. రైట్, ఓకే, సబ్జెక్ట్లోకి వద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇదేమవుతుంది, లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఇప్పుడు మనం లైక్ అనే పదం ఇక్కడ తీస్తాం. ఇప్పుడు చదవండి, ఏమైంది, లైఫ్ ఈజ్ ఎ జర్నీ. జీవితమే ఒక ప్రయాణం. చూసారా, లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. అప్పుడది ఏమైంది, సిమిలీ అవుతుంది. జీవితం అనేది లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. జీవితం అనేది ప్రయాణం లాంటిది. అప్పుడు ఏమవుతుందమ్మా, ఏ అలంకారము, సిమిలీ, ఉపమా అలంకారం అంటాం. నౌ వెన్ ద కంపారిజన్ ఈజ్ మేడ్ విదౌట్ యూజింగ్ లైక్, యాజ్ ఇఫ్, యాజ్, ఆ పదాలు లేకుండా ఏవైనా రెండింటిని మనం పోల్చి చెప్పినట్లయితే అప్పుడు దాన్ని మెటాఫర్ అంటాం. రూపక అలంకారం అని తెలుగులో అంటాం. ఇప్పుడు చూడండి, లైఫ్ ఈజ్ ఏ జర్నీ. జీవితం అనేది ఒక ప్రయాణము. జీవితమే ఒక ప్రయాణం. నెక్స్ట్ నౌ లెట్ us see one more example. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఆల్ ది వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్. ఈ ప్రపంచమే ఒక నాటకీయ రంగము. ప్రపంచమే ఒక నాటక రంగం. ప్రపంచమే ఒక ఏంటమ్మా, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్. ఈ ప్రపంచం అనేది ఒక స్టేజ్. ఇట్ ఈజ్ ఏ డైజ్. ఇది ఒక స్టేజ్. దానిపై మనం అందరం కూడా ఎవరండి, యాక్టర్స్. సో గాడ్ ఈజ్ ఏ డైరెక్టర్. ద వే ఇన్ విచ్ హీ డిక్రీస్ ఆర్ డైరెక్ట్స్ వీ హ్యావ్ టు యాక్ట్. చూడండి, దీన్ని చిన్న మార్పు చేస్తాను. ఆల్ ద వరల్డ్ ఈజ్ లైక్ ఏ స్టేజ్ అన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, సిమిలీ అన్నాం. లైక్ తీసేయండి, ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్. ఈ ప్రపంచమే ఒక ఏంటమ్మా, ఇది ఒక స్టేజ్ ఇది. సో అప్పుడేమవుతుంది, మెటాఫోర్. అర్థమైంది కదండి.
చూడండి, ద కంపారిజన్ ఆఫ్ వన్ థింగ్ టు అనదర్ దట్ డస్ నాట్ యూజ్ ద టర్మ్స్ లైక్ ఆర్ యాజ్. లైక్ యాజ్ వాడకుండా ఏదైనా ఒక వస్తువుని ఇంకొక దాంతో కానీ కంపేర్ చేస్తే దాన్ని ఏమంటాం? మెటఫర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. షేక్స్పియర్ ఈజ్ ఫేమస్ ఫర్ హిజ్ మెటఫర్స్. ఈ మెటఫర్స్ని ఎక్కువగా, ఈ మెటఫర్ అనే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని ఎక్కువగా ఎవరు వాడుతుంటారు? షేక్స్పియర్. వి నో ఆల్. ఓకే, షేక్స్పియర్ ఈజ్ ఫేమస్ ఫర్ యూజింగ్ మెటఫర్స్ ఇన్ హిజ్ లిటరరీ వర్క్స్. మరి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హిజ్ మ్యాక్బెత్ మనకు నావెల్ తెలుసు. ఆ నోవెల్లో అతను రాశారు, ఏం రాశారంట? లైఫ్ ఈజ్ బట్ ఏ వాకింగ్ షాడో. లైఫ్ ఈజ్ బట్ ఏ వాకింగ్ షాడో. మన జీవితం అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ వాకింగ్ షాడో. మన జీవితం అనేది ఒక నీడ లాంటిది, వాకింగ్ షాడో లాంటిది అని చెప్పారు. దీన్ని మనం చిన్న మార్పు చేసామనుకోండి, లైఫ్ ఈజ్ లైక్ ఏ వాకింగ్ షాడో, అప్పుడు ఏమవుతుంది? సిమిలీ అవుతుంది. లైఫ్ ఈజ్ ఏ వాకింగ్ షాడో, అప్పుడు ఏమైంది? మెటఫర్. హూ ఈజ్ ఫేమస్ ఫర్ యూజింగ్ మెటఫర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరరీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్? Shakespeare is famous for using metaphors in English literature. Okay, చూడండి, లైఫ్ ఈజ్ బట్ ఏ వాకింగ్ షాడో, ఏ పువర్ ప్లేయర్. అంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పువర్ యాక్టర్. ఏ పువర్ యాక్టర్ అని అర్థం. దట్ స్ట్రట్స్ అండ్ ఫ్రెట్స్ ఈజ్ అవర్ అపాన్ ద స్టేజ్. Okay, my dear teachers, hope you understand the difference between simile and metaphor. Now, next to personification. ఏంటండి? పర్సానిఫికేషన్. దీన్నే తెలుగులో ఏమంటామంటే మానవీయకరణ అని దీన్ని మనం అనొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ మెంట్ బై పర్సానిఫికేషన్? నౌ లెట్ us see the use of human characteristics to describe non-living beings. సో హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ని, మనకి హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ని నాన్ లివింగ్ బీయింగ్స్కి ఆపాదించడాన్ని ఏమంటాం? పర్సానిఫికేషన్ అని అంటాం. అది నాన్ లివింగ్ బీయింగ్స్ కానీ, ఆరెల్స్ యానిమల్స్ కానీ, థింగ్స్ కానీ, ఐడియాస్ కానీ, ఓకేనా, ఆరెల్స్ ప్లాంట్స్. హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్, when we use the human characteristics to describe animals, things or ideas, that figures of speech is called personification. Okay nandi, ardhamainda? For example, some of the examples I shall tell you. The kitchen knife will bite you if you don't handle it properly. చూడండి, జాగ్రత్త చూడండి. The kitchen knife will bite you if you do not హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. నైఫ్ అంటే మనకి కిచెన్లో మనం వాడుతుంటాం. వెజిటబుల్స్ని చాపింగ్ చేయడానికి మనం నైవ్స్ వాడతాం. ఇక చిన్న చిన్న చాకులు ఉంటాయి కదా, వాటిని వెజిటబుల్స్ని కట్ చేయడానికి వాడతాం. దాన్ని సక్రమంగా కానీ మనం ఉపయోగించకపోతే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది? మనం కొన్ని సందర్భాల్లో ఆ నైఫ్తో మన ఫింగర్స్ కట్ అవ్వడము, చిన్న చిన్న కట్టింగ్స్ అనేది అవ్వడం అనేది జరుగుతుంటుంది. చూడండి, జాగ్రత్త వినండి. ఇఫ్ యూ డోంట్ యూస్ యువర్ నైఫ్ ప్రాపర్లీ ద కిచెన్ నైఫ్ విల్ బైట్ యూ. అది నిన్ను కరిచేస్తుంది. ఇప్పుడు జాగ్రత్త వినండి. ద కిచెన్ నైఫ్ విల్ బైట్ యూ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఇప్పుడు ఆ కిచెన్ నైఫ్ అనేది మనల్ని కరుస్తుందా? కరవడం అని, బైటింగ్ అనేది దట్ ఈజ్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మరి కరవడము, యాడ్ అవ్వడం, డాన్స్ వేయడం, అరుపులు వేయడం, కేకలు వేయడం, ఇవన్నీ కూడా బాధపడడం, ఇవన్నీ ఎవరి యొక్క క్యారెక్టరిస్టిక్స్? మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి. హ్యూమన్ బీయింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి. ఈ హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని వీటితో దేనికన్నా డిస్క్రైబ్ చేయడానికి, యానిమల్స్ కానీ, థింగ్స్ కానీ, ఐడియాస్ కానీ, లేదా ఇనానిమేట్ థింగ్స్ కానీ, నాన్ లివింగ్ బీయింగ్స్ కానీ డిస్క్రైబ్ చేయడానికి వాడితే అప్పుడు దాన్ని పర్సానిఫికేషన్ అంటాం, మానవీయకరణ అని అంటారు.
ఓకే. ఇఫ్ యూ నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కట్ ద ట్రీ, ట్రీని కానీ మనం కట్ చేస్తే ఇట్ విల్ కిల్ యూ, అది నిన్ను చంపేస్తుంది. ఎస్, చంపడం, కిల్లింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. చంపడం అనేది ఎవరి యొక్క లక్షణం? అది మానవుల యొక్క లక్షణం. చెట్లు మనకు చంపుతాయా? చంపవది. అర్థమైందా? సో దాన్నే ఇలాంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని ఏమంటామండి మనం? పర్సానిఫికేషన్ అంటాం. ఇఫ్ యూ కట్ ద ట్రీ ఇట్ విల్ కిల్ యూ, చెట్టు అనేది నిన్ను చంపేస్తుంది. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో ద యూజ్ ఆఫ్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ టు డిస్క్రైబ్ యానిమల్స్, థింగ్స్ ఆర్ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్ శాండ్బర్గ్స్ పోమ్. ఈ క్యాల్ శాండ్బర్గ్స్ అనే పోయట్, అతని యొక్క పోయంలో ఏంట పోయం? ఇన్ ఈజ్ పోయం చికాగో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోమ్? చికాగో. యా, హూ ఈజ్ ద పోయట్ ఆఫ్ ద పోమ్? చికాగో. చికాగో పోయట్ ఎవరు? ఎస్, కార్ల్ శాండ్బర్గ్. అతను ఈ చికాగో అనేటటువంటి అతని యొక్క పోయంలో మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది జరిగింది. డిస్క్రైబ్ ద సిటీ. అక్కడ సిటీని అయినా డిస్క్రైబ్ చేస్తారు. ఎట్లా అంట? ద సిటీ ఈజ్ స్టామీ, బాగా స్టామీగా ఉందంట. అండ్ ద సిటీ ఈజ్ హస్కీ. చూడండి, సాధారణంగా హస్కీ అని ఎప్పుడు వాడతాం మనం? ఒక వ్యక్తి యొక్క వాయిస్ని మనము డిస్క్రైబ్ చేయడానికి హస్కీ అని అంటాం. అంటే లో పిచ్ ఉంటుంది, కానీ కొద్దిగా ఎట్లా ఉంటుందంటే రఫ్గా వాయిస్ ఉంటే, లో పిచ్ కలిగి ఉండి కొద్దిగా రఫ్ వాయిస్ కానీ ఉంటే అప్పుడు మనం దాన్ని ఏమంటామండి? హస్కీ వాయిస్ అని అంటాం. ఏమంటామండి? హస్కీ వాయిస్ అంటాం. ద సిటీ ఈజ్ హస్కీ అంటే సిటీ హస్కీగా ఉందా? హస్కీ ఎవరి క్యారెక్టరిస్టిక్? హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఇది. కానీ మనం దేన్ని డిస్క్రైబ్ చేయడానికి వాడుతున్నాం? సిటీని డిస్క్రైబ్ చేయడానికి వాడుతున్నాం. కావున దాన్ని ఏమంటాం? పర్సానిఫికేషన్. చూడండి, అందులో కార్ల్ శాండ్బర్గ్ అతను ఏం చేస్తున్నారు? సిటీని డిస్క్రైబ్ చేస్తున్నారు. హౌ ఈజ్ ద సిటీ? ద సిటీ ఈజ్ స్టామీ, బాగా స్టామీగా ఉంది. హస్కీ, తన వాయిస్, సిటీ యొక్క వాయిస్ హస్కీగా ఉందంట. అండ్ బ్రాలింగ్, అండ్ ద సిటీ ఈజ్ ఆల్వేస్ బ్రాలింగ్. సిటీ ఈజ్ ఫైటింగ్. ద సిటీ ఈజ్ ఫైటింగ్ విత్ నాయిస్ అని. సిటీ ఈజ్ ఫైటింగ్ విత్ నాయిస్. బ్రాలింగ్ మీన్స్ వాట్ మై డియర్ టీచర్స్? బ్రాలింగ్ అంటే ఫైటింగ్ అన్నది. ఇప్పుడు సిటీ అనేది ఎవరితో ఫైట్ చేస్తుంది? ఎవరితో ఫైట్ చేస్తుంది అంటే అర్థం ఏంటి? ఎస్, డ్యూ టు ద ట్రాఫిక్, ఆ వెహికల్స్తోని, దాని తర్వాతను ఆ పొల్యూషన్తో నాయిజీగా ఉంది, అలా ఫైట్ చేసుకున్నట్లుగా అనిపిస్తుంది అని అది దాని యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్ అండి. అర్థమైందా? ద సిటీ ఈజ్ స్టామీ, హస్కీ, బ్రాలింగ్. అంటే సిటీ అనేది ఒక నాన్ లివింగ్ బీయింగ్, అది నగరం అది. సో దాన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాము? హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. కావున దాన్ని ఏమంటాం మనం? పర్సానిఫికేషన్ అంటాం. నౌ లెట్ us see one more example. You should keep walking. మనం ఎప్పుడు కూడా హార్డ్గా మనం పనిచేస్తూనే, కష్టపడుతూనే ఉండాలి. మై డియర్ టీచర్స్, ఆపర్చునిటీస్ ఆర్ నాకింగ్ అట్ యువర్ డోర్. మనం ఎల్లప్పుడూ కూడా కష్టపడుతూనే అవకాశాలు అనేవి నీ యొక్క తలుపుని తడుతూ ఉంటాయి. మరిది ఏ అలంకారము? what kind of figures of speech is mentioned here? Personification is mentioned here. ఎలా చెప్పాం? చూడండి, ఆపర్చునిటీస్, అవకాశాలు అనేవి ఏం చేస్తున్నాయి? ఆర్ నాకింగ్ అట్ యువర్ డోర్. ఆపర్చునిటీ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ అన్ ఐడియా, ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అది ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం, అబ్స్ట్రాక్ట్ నౌన్ అది. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, ఆపర్చునిటీస్ ఆర్ నాకింగ్ అట్ యువర్ డోర్. అవకాశాలని నీ తలుపుని తడుతుంటాయి. తలుపు ఎవరు తడతారు? ఎవరు కొడతారు? హ్యూమన్ బీయింగ్స్ కొడతారు. ఆ హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాము? ఒక ఐడియాని డిస్క్రైబ్ చేస్తున్నాం. అక్కడ సాధారణంగా నాకింగ్ అనేది ఎవరు చేస్తారు? నాకింగ్ విల్ బి డన్ బై హ్యూమన్ బీయింగ్స్. కానీ ఇక్కడ మనం ఏమన్నాం? ఆపర్చునిటీస్ ఆర్ నాకింగ్ అట్ యువర్ డోర్ అని అన్నాం. కావున ఒక ఐడియా అది. ఐడియా ఎప్పుడు మనం తట్టదు కదా, మనిషే డోర్ని నాక్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఒక ఐడియాకి ఇచ్చి ఇక్కడ మనం డిస్క్రైబ్ చేస్తున్నాం మై డియర్ టీచర్స్. కావున ఇది ఎలా ఉందమ్మా? పర్సానిఫికేషన్లో ఉంది. రైట్ టీచర్స్? నెక్స్ట్ నౌ అపాస్ట్రఫీ. నెక్స్ట్ ఏంటమ్మా? అపాస్ట్రఫీ. వాట్ డూ మీన్ బై అన్ అపాస్ట్రఫీ? అపాస్ట్రఫీ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ టీచర్స్.
అపాస్ట్రఫీ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్సింగ్, పిలవడం అని అర్థం. ఓకే, అపాస్ట్రఫీ అంటే ఏంటండి? పిలుచుట. ఎవరిని పిలిచడం? ఒక డెడ్ పర్సన్ కానీ, ఎవరినండి? ఒక డెడ్ పర్సన్ కానీ, లేదా చూడండి, ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ అడ్రస్ టు అన్ యాబ్సెంట్ ఆర్ డెడ్ పర్సన్. అంటే యాబ్సెంట్ పర్సన్స్ని, అంటే మన దగ్గర లేనటువంటి వారు, మన దగ్గర లేనటువంటి ఎవరు? చనిపోయినటువంటి వ్యక్తుల్ని పిలవడం. అలాగే ఆర్ టు అన్ ఆబ్జెక్ట్, ఒక వస్తువుని పిలవడం, ఆర్ ఏ క్వాలిటీ, ఒక క్వాలిటీని పిలవడం, ఒక ఐడియాని పిలవడాన్ని ఏమంటాం? అపాస్ట్రఫీ అని అంటాం. జాగ్రత్తగా వినండి, ఓకేనా? అంటే ఏంటమ్మా? ఒక యాబ్సెంట్ పర్సన్ కానీ, ఒక డెడ్ పర్సన్ కానీ, ఆర్ ఎల్స్ టు అన్ ఆబ్జెక్ట్, ఒక వస్తువుని, ఒక క్వాలిటీని, ఒక ఐడియాని మనం హ్యూమన్ బీయింగ్స్గా భావించి వాటితో మాట్లాడడం. చూడండి, ఏ పన్ను చాలా బాగున్నావు, నా దగ్గర ఉండిపోతావా? జాగ్రత్తగా వినండి. అంటే ఇది ఏంటిది? ఇట్ ఈస్ అన్ ఇనానిమేట్ థింగ్. దీనికి లైఫ్లెస్ థింగ్, ఇది జీవము లేనటువంటి ఒక వస్తువు ఇది. కానీ దీన్ని నేనేం చేస్తున్నాను ఇప్పుడు? నువ్వు చాలా బాగున్నావు, నల్లగా ఉన్నావు, బుజ్జిగా ఉన్నావు, నాతో ఉండిపోవా? ఓయ్ పెన్ను, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, యు ఆర్ లుకింగ్ గార్జియస్, కుడ్ యూ ప్లీజ్ స్టే విత్ మీ? నువ్వు నాతో, ఓయ్ పెన్, హలో పెన్ను, యు ఆర్ వెరీ గార్జియస్, చాలా బుజ్జిగా ఉన్నావు, కుడ్ యూ ప్లీజ్ స్టే విత్ మీ? నువ్వు నాతో ఉండిపోతావా? ఇది ఏమైనా ఆన్సర్ చెప్పొద్దండి? ఏం చెప్పదు. ఓ బోర్డ్ వై ఆర్ యు నాట్ లిసనింగ్ టు మీ? ఎందుకు నేను ఇన్ని చెప్తున్నా సరే నువ్వు నేను చెప్పినటువంటి మాటల్ని నువ్వు ఎందుకు నా వైపు వినడం లేదు? మరి ఇది ఏంటమ్మా? ఇది బోర్డ్ అనేది లైఫ్లెస్ థింగ్, నాన్ లివింగ్ బీయింగ్ అది. కానీ ఈ నాన్ లివింగ్ బీయింగ్స్ని మనం లివింగ్ బీయింగ్స్గా ఊహిస్తూ వాటితో మాట్లాడడాన్ని, వాటిని పిలవడాన్ని అపాస్ట్రఫీ అంటారు. అర్థమైందా? మరి ఎక్కువగా మనకి ఈ అపాస్ట్రఫీ అనేది దేంతో మొదలవుతాయంటే ఓ లేదా ఓ, అలాగే ఓయ్ అనే పదాలు ఉపయోగించనమాట మనం వాటిని పిలుస్తూ ఉంటాం. ఓకే, అలాగే దేవుల్ని మనం పిలవడం, అలాగే చనిపోయినటువంటి వ్యక్తులతో మాట్లాడడం ఎలా అమ్మా? ఓయ్ అనేటటువంటి పదాలను ఉపయోగించి వాళ్ళని పిలిచినట్లయితే ఒక వస్తువును కానీ, ఒక డెడ్ పర్సన్ కానీ, ఒక క్వాలిటీని కానీ, ఒక ఐడియాని కానీ హ్యూమన్ బీయింగ్స్గా భావించి వాటితో పిలవడం లేదా వాటితో మాట్లాడడాన్ని ఏమంటాం? అపాస్ట్రఫీ అని అంటాం. హోప్ యూ అండర్స్టాండ్, రైట్? ఇప్పుడు చూద్దాం. ఏ డైరెక్ట్ అడ్రస్ టు అన్ యాబ్సెంట్ ఆర్ డెడ్ పర్సన్, రైట్? ఇది అయిపోయిందిగా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వాల్ట్ విట్మాన్స్ పోమ్. ఈ వాల్ట్ విట్మాన్స్ పోమ్లో అతను రాశారు, ఏం రాశారు? ఓ క్యాప్టెన్, మై క్యాప్టెన్ అనే పదాలు ఉన్నాయి. ఏంటమ్మా? అతని యొక్క పోయంలో ఏం రాశారు? వాల్ట్ విట్మాన్ అతని యొక్క పోయంలో ఏం రాశారు ఆయన? ఓ క్యాప్టెన్, మై క్యాప్టెన్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అపాస్ట్రఫీ. సరే, మరి ఇక్కడ ఏమవుతుందంటే రిటర్న్ అపాన్ డెత్ ఆఫ్ అబ్రహం లింకన్ ఆల్రెడీగా అతను చనిపోయారు. అతను చనిపోయిన తరువాత అబ్రహం లింకన్ని ఉద్దేశిస్తూ ఆయన ఇలా రాయడం జరిగింది. ఓ క్యాప్టెన్, ఆల్రెడీ చనిపోయారు ఆయన. ఓ క్యాప్టెన్, మై క్యాప్టెన్ అని పిలుస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళని అట్లా పిలిస్తే వాళ్ళు ఉంటారా? ఉండరు. అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు అని మన ముందు ఉన్నారు అని భావించి ఓయ్ అనే పదాలు ఉపయోగించి వాళ్ళని పిలవడాన్ని కానీ లేదా వాళ్ళతో మాట్లాడడాన్ని అపాస్ట్రఫీ అని మనం అంటాం. ఓకే, రైట్? ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అపాస్ట్రఫీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే సరిపోద్ది. యూ స్టూపిడ్ కార్. జాగ్రత్త చూడమ్మా. యూ స్టూపిడ్ కార్, యు నెవర్ వర్క్ వెన్ ఐ నీడ్ యూ టు. నీతో నేను పనిచేస్తానంటే ఎప్పుడు కూడా నువ్వు యూ స్టూపిడ్ కార్,
ఓ స్టూపిడ్ కార్, నువ్వు ఎప్పుడు కూడా యు నెవర్ వర్క్, అసలు నువ్వు ఎప్పుడు పని చేయవు. వెన్ ఐ నీడ్ యూ టు, ఎస్ నేను ఎప్పుడైనా సరే నిన్ను ఉపయోగించుకుంటాను, డ్రైవింగ్కి తీసుకెళ్తాను, డ్రైవ్ చేస్తానంటే ఎప్పుడైతే నాకు అవసరమో అప్పుడే నువ్వు నాకు ఇబ్బంది పెడుతుంటావు. కార్ అనేది మాట్లాడుతుందా? మాట్లాడదు. అంటే ఆ నాన్ లివింగ్ బీయింగ్ని మనం లివింగ్ బీయింగ్గా ఊహించి దానితో మాట్లాడడాన్ని ఏమంటాం? అపాస్ట్రఫీ అంటాం. మరి నాన్ లివింగ్ బీయింగ్కి హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి డిస్క్రైబ్ చేస్తే అప్పుడేమవుతుంది? పర్సానిఫికేషన్ అవుతుంది. నాన్ లివింగ్ బీయింగ్ని హ్యూమన్ బీయింగ్గా భావించి దానితో మాట్లాడడాన్ని ఏమంటాం? అపాస్ట్రఫీ అని అంటాం. ఓ స్టూపిడ్ కార్, అమ్మో ఏమి కారమ్మా నువ్వు, యు నెవర్ వర్క్, నువ్వెప్పుడు పని చేయవు. ఎప్పుడు? వెన్ ఐ నీడ్ యూ, నాకు ఎప్పుడైతే అవసరమో అప్పుడు నువ్వు ఆగిపోతూ ఉంటావు. ఏమి కారు అమ్మా నువ్వు? అలా కారుతో మనం అంటే సమాధానం చెప్పుద్దా? ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. హలో మై డియర్ పెన్, ఓ మై డియర్ పెన్, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, కుడ్ యూ ప్లీజ్ స్టే విత్ మీ, నాతో ఉండిపోతావా నువ్వు అని నేను పెన్ను కన్నాను అనుకోండి, అదేమైనా చెప్పుద్దా? చెప్పదు. సో ఇట్లా మనం ఎవరితో మాట్లాడతాం? హ్యూమన్ బీయింగ్స్తోనే మాట్లాడతాం. ఓకేనా? అర్థమైందా? సో సింపుల్గా మీకు చెప్తాను మై డియర్ టీచర్స్, అంటే ఈ నాన్ లివింగ్ బీయింగ్స్ని లేదా ఈ లైఫ్లెస్ థింగ్స్ని హ్యూమన్ బీయింగ్స్గా భావించి మనం వాటితో మాట్లాడడాన్ని ఏమంటాం? అపాస్ట్రఫీ అని మనం అంటాం. అలాగే ఇంకోటి చూడండి, ఓ లిబర్టీ వేర్ వర్ యూ, ఓ లిబర్టీ అంటే లిబర్టీని గురించి మనం మాట్లాడుతున్నాం. నువ్వు అసలు ఉన్నావా? లిబర్టీ అంటే స్వాతంత్రం. సో మరి ఏమవుతుంది? ఓ లిబర్టీ, దట్ విల్ బి ది ఎగ్జాంపుల్ ఆఫ్ అపాస్ట్రఫీ. ఓకే టీచర్స్, నెక్స్ట్. సో ఇవి ఈ 4 ఎందులోకి వస్తాయమ్మా? ఎస్, దీస్ ఆర్ బేస్డ్ ఆన్ కంపారిజన్. సో బేస్డ్ ఆన్ కంపారిజన్ ఏంటమ్మా? 4. 1 ఈజ్ సిమిలీ, సెకండ్ ఈజ్ సిమిలీ అండ్ ఉపమాలంకారం, అండ్ మెటాఫర్ అంటే రూపకలంకారం. సిమిలీ అంటే ఏంటి? యాజ్, దో, లైక్. సో యాజ్ ఇఫ్, యాజ్ దో, వీటిని ఈ పదాలతో లైక్, యాజ్ ఇఫ్, యాజ్ దో వీటిని ఉపయోగించి చెప్తే సిమిలీ అంటాం. ఈ పదాలు ఉపయోగించకుండా చెప్పినట్లయితే దాన్ని మెటఫర్ అని అంటారు. మరి మూడోది ఏంటి? పర్సానిఫికేషన్ అంటే ఏంటి? హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ని నాన్ లివింగ్ బీయింగ్స్కి ఇచ్చి డిస్క్రైబ్ చేస్తే పర్సానిఫికేషన్ అంటాం. ఇప్పుడు నాన్ లివింగ్ బీయింగ్స్ని లేదా నాన్ ఎగ్జిస్టెడ్ థింగ్స్ చనిపోయినటువంటి వ్యక్తులు, ఎస్, వాళ్ళని మన ముందు ఉన్నారు లేదా ఈ నాన్ లివింగ్ బీయింగ్స్ని హ్యూమన్ బీయింగ్స్గా భావించి వాటితో మాట్లాడడాన్ని ఏమంటాం? అపాస్ట్రఫీ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో అ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే టెస్ట్ సిరీస్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే, డెఫినెట్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ మీదే అవ్వాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే మాత్రం అది ఎస్ ఎగ్జామ్స్ అడ్డానే. ఎందుకంటే ఎంతో రిసర్చ్ చేసి టెస్ట్ సిరీస్ ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్ సిరీస్ ని ఆన్లైన్ లో ఎగ్జామ్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫేస్ చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్ ని మీకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. సో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ DSE SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపీస్ కే మీకు అవైలబుల్ గా ఉంటుంది SNS పబ్లికేషన్స్. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా 50 డేస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో 40 డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి. అయితే 3 మంత్స్ వ్యాలిడిటీతో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి మనకి 499 రూపీస్. నూతన సిలబస్ ని బేస్ చేసుకొని తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్లు ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. టోటల్ గా ఇది 50 డేస్ ప్రోగ్రామ్ 499 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి 50 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో భాగంగా 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఇది వచ్చేసి 3 మంత్స్. ఆల్ యూ హావ్ టు పే ఇస్ ఓన్లీ 499 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ కాబడుతున్నాయి. ఇందులో మీకు దొరికేదల్లా 40 డేస్ ఆఫ్ డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్. అయితే దీనికి సంబంధించి టోటల్ గా వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి ఇట్ ఇస్ ఫర్ 3 మంత్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ SGT మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. ఈ మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మ్యాథ్స్ అన్న వెంటనే మనకి టక్కని గుర్తొచ్చేది చైతన్య సార్. సో చైతన్య సార్ ఆయన స్వహస్తాలతో ఆయన సిలబస్ ని డిజైన్ చేయడంతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచడంతో పాటు అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు మీకు కొరియర్ చేయడంతో పాటు ఇంకా వీడియో క్లాసెస్ కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 1099 రూపీస్ మాత్రమే అండ్ 5 months వ్యాలిడిటీతో ఉంటుంది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇమీడియట్ గా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలోకి వెళ్ళి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ సాధించొచ్చు. ఎక్స్క్లూసివ్ గా చైతన్య సర్స్ మ్యాథ్స్ క్లాస్ నోట్ బుక్ మీ దగ్గర ఉందా? బట్ స్టిల్ యూ వాంటెడ్ టు జాయిన్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్? ఇట్ ఇస్ ఆల్ ఫర్ యూ. ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్జిటి మ్యాథమెటిక్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చైతన్య సర్స్ నోట్ బుక్ మీకు అక్కర్లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకోసమే. అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కేవలం 599 రూపీస్ మాత్రమే అండ్ దీనికి 5 months వ్యాలిడిటీ అవైలబుల్. తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపీస్ కు మాత్రమే 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఓన్లీ 1799 రూపీస్ మాత్రమే. Telangana School Assistant Biology Content and Pedagogy All Subjects Package is only for rupees 1799 with a validity of 6 months. Telangana School Assistant Social Content and Methods 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.